లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లోక కళ్యాణం కోసం గోమాత వృషభరాజు కళ్యాణం సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురాణాల్లో ఈ కళ్యాణం ప్రస్తావన ఉంది. ఈ కళ్యాణం జరపడం వల్ల పాడి పంటల అభివృద్ధి బాగా జరుగుతుంది. అంతేకాకుండా అనాథలు చాలా మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1693 మంది అనాథలకు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కళ్యాణం ద్వారా వారందరి ఆత్మలకు స్వర్గలోక ప్రాప్తి జరగాలన్నది ఈ గోమాత వృషభరాజు కళ్యాణం ప్రధాన ఉద్దేశం. అనంతపురం పట్టణంలో వృషభరాజు గోవుల కళ్యాణం అనంతపురం సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అర్చకుల చేతి మీదుగా నిర్వహించారు. అనంతపురం పట్టణంలో సాయి ట్రస్ట్ వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మహాప్రస్థాన సేవలో అనేక మంది అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శాస్త్రాల్లో గరుడ పురాణంలో, శివ పురాణంలో గో వృషభ కళ్యాణం ప్రస్తావన ఉంది. ఈ కళ్యాణం మామూలుగా బొమ్మలు పెట్టి చేస్తారు. కానీ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజమైన గోమాత వృషభరాజులకు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై కళ్యాణం పూర్తయ్యే వరకు వీక్షించారు. ఈ కార్యక్రమం తర్వాత తులసి దామోదర కళ్యాణం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులతో మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. మనం మామూలుగా అనేక మంది పెళ్ళిళ్ళు చూసి ఉంటాం. అమెరికా అమ్మాయి, అనంతపురం అబ్బాయి, లేదా అమెరికా అబ్బాయి, అనంతపురం అమ్మాయి, ఇలా రకరకాల పెళ్ళిళ్ళు చూసి ఉంటాం. కానీ మొదటిసారిగా గోమాత వృషభరాజుల కళ్యాణం చూస్తాం. మన అనంతపురం జిల్లాలో గోమాతకు వృషభరాజులకి ఇవాళ కళ్యాణం నిర్వహిస్తూ లోక కళ్యాణం కోసము లేదా పాప పుణ్యాల కోసం ఇటీవల వర్షాలు ఎక్కువ పడడంతో దానికోసం ఈ లోక కళ్యాణం కోసము అనంతపురం జిల్లాలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ కళ్యాణము దామోదర కళ్యాణము, అలాగే వృషభరాశి గోమాత ఇద్దరు కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఘనంగా కూడా చూస్తూ ఉన్నాం. ఒక బ్రాహ్మణుడి చేతుల మీదుగా కూడా ఈ కన్యాదానం కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ఈ కళ్యాణం నిర్వహిస్తున్న అయితే వ్యక్తి మనతో ఉన్నాడు, విజయసాయి కుమార్ గారు. మాట్లాడుతున్నారు ఎందుకోసం నిర్వహిస్తున్నాడు ఈ కళ్యాణం అనేది. మనం అనేక కళ్యాణాలు చూసి ఉంటారు ప్రజలంతా కూడా. కానీ గోమాత వృషభరాజు కళ్యాణం ఎందుకోసం నిర్వహిస్తున్నారు? ఈ సంవత్సరం వర్షాలు బాగుపడాయండి, పాడి పంటలు అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. అందులో భాగంగా సాయి వానప్రస్థాన రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాము. మహాప్రస్థాన సేవలో ఎంతోమంది మేము అనాథలందరూ మనకి దాదాపు ఇప్పటి వరకు 1693 మందికి మనం అంతిమ సంస్కారం నిర్వహించాము. వీళ్ళందరూ అనాథలుగా చనిపోయారు. వాళ్ళందరికీ స్వర్గలోక ప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో మన శాస్త్రం గరుడ పురాణంలో అయితేనేమి, శివపురాణంలో ఉన్నటువంటి గో వృషభరాజ కళ్యాణం అనేది ఒకటి ఉంది. దాన్ని మామూలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ 3 కులాల వారు బొమ్మలు పెట్టి చేస్తుంటారన్నమాట. మనం లైవ్లో చేస్తే బాగుంటుందని చెప్పి ఈసారి ఫస్ట్ టైము ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇట్లా గోవును వృషభాన్ని పెట్టి కళ్యాణం చేస్తుంది. దీనివల్ల పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి. దాంతోపాటు ఎవరికైనా వివాహ ప్రతిబంధకాలున్నా లేదా వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ గో వృషభ కళ్యాణంతో పాటు ఈరోజు తులసి దామోదర కళ్యాణం కూడా చేస్తున్నాం. ఇది అంటే ఏకాదశి ఉంది. ఈరోజు ఏకాదశితో పాటు ద్వాదశి తిథి కూడా ఉంది. కాబట్టి ఉదయం ఏకాదశి తిథిలో గోవుకి వృషభానికి కళ్యాణం చేస్తున్నాము. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దామోదర కళ్యాణం అని చెప్పి తులసీదేవిని లక్ష్మీదేవిగా భావిస్తూ దామోదరుడిని ఉసిరి చెట్టును దామోదరుడిగా భావిస్తూ చేస్తున్నాము. సో ఈరోజు కార్తీక మాసం అనేది శివకేశులకు ముఖ్యమైనటువంటి వారము. ఆ శివకేశులకి 2 కళ్యాణం ఉంటుంది. సో అదేవిధంగా గోవు నుంచి పార్వతీదేవిగా, నంది వాహనం ఉన్నటువంటి ఈశ్వరునిగా భావిస్తూ వాటికి కూడా కళ్యాణం జరుగుతుంది. అంటే ఎప్పుడు ఈ కళ్యాణం నిర్వహిస్తారు? ఏ మాసం నిర్వహిస్తారు? ఎప్పుడైనా నిర్వహించవచ్చు లేదంటే కేవలం ఈ కొన్ని రోజుల్లో నిర్వహించవచ్చు? ఈ కళ్యాణం ఎప్పుడైనా సరే మనం ఆశ్వీజ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ నిర్వర్తించాలని చెప్పి మనకు పురాణాలలో ఉన్నాయి. మామూలుగా ఏం చేస్తుంటే పిండితో బొమ్మలు చేసి లేదా వెండి విగ్రహాలు తీసుకొచ్చి వాటి కళ్యాణం చేస్తుంటారు. అట్లా కాకుండా మనం లైవ్లో వాటినే పిలుచుకొచ్చి లైవ్లో చేస్తున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది గోవుల కళ్యాణం, వృషభరాజుల కళ్యాణం చేయడం అనేది? అందులో పెద్దగా ఉండి చేయడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గోవు అంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు. సో ఈ గోమాతకు కళ్యాణం చేయడం వల్ల మనం సకల దేవతలకు కళ్యాణం చేసినటువంటి ఫీలింగ్ కలుగుతుందండి. అంటే మీకు ఈ ఆలోచన ఎందుకోసం వచ్చింది? భారీగా జన సమీకరణ కూడా చేశారు, అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు? అంటే మేము చాలామంది 1692 మందికి మేము అంతిమ సంస్కారాలు నిర్వహించాము. వీళ్ళందరూ అనాథలు, అంటే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు ఉండి కూడా పిల్లలతో నిర్లక్ష్యం చేయబడిన వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అంతిమ సంస్కారాలు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా మనం 2 సార్లు ఏ నదిలో పుష్కరాలు వస్తే ఆ నది పుష్కరాలలోనూ, తర్వాత మహాలయ అమావాస్య రోజు వాళ్ళ పేరుతో మనము పిండి ప్రదానం చేస్తాము. దాంతోపాటు వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నామండి. ఇది మొత్తానికి ఎలా అనిపిస్తుంది మీకు కళ్యాణం నిర్వహించడం అంతా? చాలా మానసికంగా ప్రశాంతత ఉందండి. వచ్చిన వారంతా కూడా ఏమంటున్నారు? ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చారు, వాళ్ళంతా ఏమంటున్నారు మీ కళ్యాణం చూసి? ఎప్పుడు చూడలేదు కదా ఇట్లాంటి కళ్యాణము, సో బాగుంది అని చాలామంది చెప్తున్నారు.
ఇలాంటికి ఇంకా ముందు ఏమన్నా ఫ్యూచర్లో నిర్వహిస్తూ ఉంటారు? ప్రతి సాయి ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఒక కళ్యాణం చేస్తున్నాము. సో జనవరి నెలలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తాము, ఫిబ్రవరి నెలలో శివపార్వతుల కళ్యాణం చేస్తాము, మార్చి నెలలో సీతారాముల కళ్యాణం చేస్తాము, మే నెలలో నరసింహస్వామి కళ్యాణం చేసినాము. మళ్ళీ మొన్న సెప్టెంబర్ 14వ తేదీ వైకుంఠ వాసుని సేవలు ఒక రోజుని తిరుమలలో ఏ సేవలు అయితే జరుగుతాయో అన్ని సేవలు కూడా ఇక్కడ జరగడం జరిగిందండి. చూస్తున్నాం గోమాత లేదా వృషభరాజుల కళ్యాణం కన్నుల పండుగ కూడా కొనసాగుతుంది. దాదాపుగా ఎప్పుడూ కూడా నిర్వహించని ఒక సరికొత్త కళ్యాణానికి, లోక కళ్యాణం కోసం అలాగే పితృదేవతలు ఎవరైతే మన చనిపోయిన వారంటే వారి ఆత్మ శాంతి కోసం కూడా ఈ కళ్యాణం ఎంతో మంచిది. గరుడ పురాణంలో కూడా ఈ కళ్యాణ విశిష్టత గురించి ఉంది అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్తో కానీ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.